ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో కపాలేశ్వర స్వామి శివలింగం ధ్వంసం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. 24 గంటల్లోనే కేసును ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసుపై అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా మీడియాతో మాట్లాడుతూ ఆలయ ఉద్యోగులతో వివాదాలే శివలింగం ధ్వంసానికి కారణమని తెలిపారు. ఇక ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయంలో శివలింగం ధ్వంసం కేసులో రామచంద్రపురం మండలం తోటపేటకు చెందిన శ్రీలం శ్రీనివాసు అరెస్టు చేశామన్నారు. ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో కపాలేశ్వర స్వామి శివలింగం ధ్వంసం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. 24 గంటల్లోనే కేసును ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసుపై అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా మీడియాతో మాట్లాడుతూ ఆలయ ఉద్యోగులతో వివాదాలే శివలింగం ధ్వంసానికి కారణమని తెలిపారు. ఇక ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయంలో శివలింగం ధ్వంసం కేసులో రామచంద్రపురం మండలం తోటపేటకు చెందిన శ్రీలం శ్రీనివాసును అరెస్టు చేశామన్నారు. ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో కపాలేశ్వర స్వామి శివలింగం ధ్వంసం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. 24 గంటల్లోనే కేసును ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇక కేసుపై అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా మీడియాతో మాట్లాడారు. ఇక ఆలయ ఉద్యోగులతో వివాదాలే శివలింగం ధ్వంసానికి కారణమని తెలిపారు. ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయంలో శివలింగం ధ్వంసం కేసులో రామచంద్రపురం మండలం తోటపేటకు చెందిన శ్రీలం శ్రీనివాసును అరెస్టు చేశామన్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, అసలు ఏం జరిగింది, డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ విజయ. ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రామచంద్రపురం నియోజకవర్గ ద్రాక్షారామ పంచామృత క్షేత్రాల్లో ఒక్కటిగా పిలువబడుతుంది. ద్రాక్షారామంలో ప్రసిద్ధ భీమేశ్వర స్వామి ఆలయంలో చోటు చేసుకున్న శివలింగం ధ్వంస ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో పోలీసులు అయితే కీలకంగా ముందడుగు వేశారు. ఈ ఘటనపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే పూర్తిగా కూడా ఈ యొక్క విషయంపై ఆరా తీసి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడంతో, అదేవిధంగా మంత్రి దేవాదాయ శాఖ మంత్రి ఆనరేయడంతో మాట్లాడంతో పోలీసులు చురుగ్గా ఈ విధానాన్ని కేసు నుంచి ముందుకు తీసుకోవడం జరిగింది. ఈ ఘటనకు పాల్పడిన ప్రధాన నిందితుడిగా గుర్తించిన శ్రీలం శ్రీనివాసు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం పంటకాలువ స్థలం విషయమే ద్రాక్షారామ ఆలయ ఉద్యోగులతో శ్రీలం శ్రీనివాస్ కు గత కొంతకాలంగా వివాదాలు కొనసాగుతున్నాయి. అదే విధంగా ఆ వివాదాలే క్రమంగా కక్షగా మారి ఆలయ ఉద్యోగులు ముఖ్యంగా పోదారపై ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో నిందితుడు ఎవరైతే శ్రీలం శ్రీనివాస్ ఈ దారుణానికి పాల్పడినట్టు విచారణ అయితే తేలింది. పోదారపై తప్పు కేసు మోపే ఉద్దేశంతోనే పక్కాగా ప్రణాళికతో శివలింగాన్ని ధ్వంసం చేసి ఆ ఘటన ఆలయ సిబ్బందినే బాధ్యులుగా చూపించాలనే ప్రయత్నం చేసినట్లు కూడా పోలీసులు వెల్లడించారు. అయితే ఈ ఘటన భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని పోలీసులు అయితే పేర్కొనడం జరిగింది విజయ. అయితే పవిత్ర ఆలయాల్లో ఇలాంటి చర్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా కూడా స్పష్టం చేయడం జరిగింది. నిందితుడిపై చట్టపరంగా అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించడం జరిగింది. నిందితుడు శ్రీలం శ్రీనివాస్ పై IPC 298 మరియు 324 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి పోలీసులు విషయం తెలపడం జరిగింది. అతని కోర్టులో హాజరుపరిచేందుకు కూడా చర్యలు తీసుకున్నామని, ఈ ఘటనకు సంబంధించి మరి ఎవరైనా ఉన్నారా లేదా అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఈ ఘటన నేపథ్యంలో భీమేశ్వర స్వామి ఆలయంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తారు. అలాగే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ పరిసరాల్లో పోలీసులు పర్యవేక్షణ పంచినట్లు, అలాగే సీసీ కెమెరాల పర్యవేక్షణ మరింత పెంచే విధంగా కూడా చేస్తున్నట్టు అధికారులు అయితే వెల్లడించారు. భక్తుల విశ్వాసం, ఆలయాల పవిత్రతను కాపాడడమే ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టి చర్యలు తప్పు అని చెప్పేసి పోలీసులు కూడా స్పష్టం చేయడం జరిగింది. ఏదేమైనప్పటిగా పంచామృత క్షేత్రాల్లో ద్రాక్షారామాలు ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంపై హిందువులంతా కూడా సనాతనంగా ఒక్కసారిగా కూడా యావత్ రాష్ట్రం అంతా కూడా పూర్తి స్థాయిలో ఉలికిపడే ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో పోలీసులు అయితే మాత్రం నిందితుల్ని తొందరగానే పట్టుకుని కేసు క్లియర్ చేయడం జరిగింది విజయ. అయితే అశోక్, ఈ ఏదైతే ఘటన ఉందో ఈ ఘటన వెళ్తా ఓన్లీ శ్రీనివాస్ మాత్రం ఒక్కలే ఉన్నారా? దీని వెనక ఇంకెవరైనా ఉన్నారా? అయితే విజయ, ప్రస్తుతం అయితే ఏదైతే పోలీసు దర్యాప్తులో చేరిన ప్రకారం శ్రీనివాసు ఎవరైతే ఉన్నారో శ్రీనివాసుని అయితే పట్టుకోవడం జరిగింది. అయితే చిన్నపాటి కారణాలు, అతనికి ఉన్న కొన్ని మనో వ్యాధులు, అలాగే తనకు కొన్ని జరిగిన అవమానాల పరంగా చూసుకుని ఈ యొక్క పురోహితులపై కక్షారంగా పెట్టి శివలింగంపై ఏంటంటే భక్తితో కొలిసే శివుడు, అది కూడా పంచామృత క్షేత్రంలో ఒకటైన ఈ యొక్క ద్రాక్షారామంలో ఈ యొక్క శివలింగంపై ఏదైనా చేస్తే దాన్ని పూర్తి స్థాయిలో ఆ యొక్క పురోహితులే పడుతుందని చెప్పేసి అతను కక్షపూర్వంగా చేశాడని చెప్పేసి పోలీసులు కస్టడీలో దర్యాప్తు అయితే తేలింది. అయితే ఇంకా ఎవరైనా ఉన్నారా, లేకపోతే రాజకీయ పరంగా ఏమైనా జరుగుతున్నాయా, లేదంటే దీని వెనక కొత్త పనులు ఎవరైనా వారి హస్తం ఉందనే విషయాల్లో కూడా పోలీసులు ఇంకా కేసుని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది.
రైట్, థ్యాంక్ యూ అశోక్.